కూటమి నేతల మధ్య దూరం అనేది దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ముందస్తు కార్యక్రమాల వల్ల కేబినెట్ సమావేశానికి వెళ్లలేకపోవచ్చని, అంత మాత్రానికే కూటమి నేతల మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం చేస్తారా అని ప్రశ్నించారు. ఉదాహరణ మొదలైనప్పటి నుంచి ప్రతి కేబినెట్ మీటింగ్ లో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉంటా ఉన్నారు. నేను ఒక కేబినెట్ వెళ్ళలేకపోయాను, ఇక్కడ ఏదో కట్టిన గుడి ప్రాణప్రతిష్ఠ ఉంటే ఆ రోజున వెళ్ళలేకపోయా. ఉదాహరణకు చెప్తున్నాను, నేను ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి వీరి ముందు నుంచి ఉన్న కార్యక్రమం వారికి ఆరోగ్య కారణాల దృష్ట్యా కూడా వెళ్ళున్నారు. రెండోది వారు ఏదో తీర్థయాత్రలు పెట్టుకున్నారు. క్యాబినెట్ ఏంటంటే మాకు 3-4 రోజుల ముందు క్యాబినెట్ ఉందని తెలుస్తుంది, కానీ ముందస్తు ప్రోగ్రాములు ఉంటాయి అంతే తప్ప వేరే ఇది లేదు. ఆయన ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి, ప్రయత్నం చేసే అన్నారు. దాంట్లో వేరే రకంగా వేరే కోణంలోంచి చూడాల్సిన అవసరం లేదు. అటువంటి ఏమీ లేవు. కూటమిలో నేను ప్రధాన పార్టీలు 3 పార్టీల్లో నేను ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నా, అటువంటి ఏం లేదు. కూటమిలో ఆ సఖ్యత ఉంది, అన్ని కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ప్రతి విషయం మీద కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించే నిర్ణయం తీసుకుంటున్నారు. ఏదన్నా రాజకీయ పార్టీల్లో సైద్ధాంతిక విభేదాలు ఉంటాయి. ఏం మేము ఒక దీని మీద వచ్చిన వాళ్ళం కాదు, కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకొని వచ్చాం, కానీ ఎవరు సిద్ధాంతాలు వారివే. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలోంచి కొద్దిగా మంచి వాళ్ళు మిగతా వాళ్ళలాగా అందరూ కూడా ఒక ఘాటం కట్టలేం కదా. అటువంటి వాళ్ళు ఎవరినో వచ్చినప్పుడు కాస్త వ్యతిరేకత ఉంటుంది, క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉంటుంది కార్యకర్తల్లో. అటువంటి తప్ప